ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జన సమూహమును చూచి, స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనంలో మనం చదువుకున్న మాటల్లో ఒక అధికారి, యాయిరు అనేటువంటి ఒక అధికారి కుమార్తె చనిపోయింది. యేసు ప్రభువుల వారిని వెతుక్కుంటూ ఆ అధికారి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆ అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునని. ఎంత గొప్ప విశ్వాసం! ఒక అధికారి, ఒక ఆఫీసర్, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ వెళ్ళి తనకు కలిగిన స్థితిని, తనకు ఏదైతే తన ఇంటిలో జరిగిన విషయాన్ని యేసు ప్రభువుకి వెళ్ళి చెప్తున్నాడు. నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును. అయినను నీవు వచ్చి ఆమె మీద చెయ్యి ఉంచితే చాలు, ఆమె బ్రతుకుతుందయ్యా, దయచేసి రా నా ఇంటికి అని ఆయనకి నొక్కుతున్నాడు. ఒక అధికారి వెళ్ళి యేసయ్య మీద ఎంత గొప్ప విశ్వాసము ఆ వ్యక్తికి మనం చూస్తూ ఉన్నాం. వెంటనే లేచి, యేసు వెంటనే లేచి అతని వెంట వెళ్ళెను, ఆయన శిష్యులు కూడా వెళ్ళారు. లేట్ చేయాల. అధికారి వచ్చి అడుగుతున్నాడు, నా కుమార్తె చనిపోయింది, నా ఇల్లు ఒక చావు ఇల్లుగా మారిపోయింది, నా ఇల్లు ఒక గొల్లు చేయు వారితో నిండిపోయింది, నా ఇల్లు ఏడుపులు అంగలార్పులతో నిండిపోయింది, నాకు నెమ్మది లేదు, నా స్థితి చూస్తే వేదనకరంగా ఉంది. అయ్యా, నీవు వచ్చి ఒక్కసారి నా ఇంటికి రా, ఒక్కసారి నువ్వు నా ఇంటికి రా, నా స్థితి మారిపోతుంది. ఒక్కసారి నువ్వు వస్తే, నా కుమార్తె చనిపోయింది ఇప్పుడే, అయినా మంచిదే, అయినను నీవు వచ్చి ఆమె మీద నీ చెయ్యి ఉంచితే చాలు, ఆమె బ్రతుకుతుంది. ఆ విశ్వాసం చూడండి. అతనికి ఉన్నటువంటి విశ్వాసమును చూసి యేసు ప్రభు వెంటనే లేచి అతని వెంట వెళ్ళను. ఆయన శిష్యులు కూడా ఆయనతో కూడా వెళ్ళి 23వ వచనంలో, అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లన గురువులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జన సమూహమును చూచి, ఎవరింటికి? ఆ అధికారి ఇంటికి, ఆ సావు ఇంటికి వెళ్ళాడు. యేసయ్య ఎక్కడికి వెళ్ళాడు? ఒక సావు ఇంటికి వెళ్ళాడు. సావు జరిగింది, ఆ ఇంటికి యేసయ్య వెళ్తుంది. చాలా మంది ఎక్కడైనా ఎవరైనా చనిపోతే ఆ ఇంటికి వెళ్ళాలంటే భయపడిపోతారు వెళ్ళడానికి. చాలామంది దేవుని బిడ్డలు కూడా, దేవుని నమ్మినటువంటి వారు కూడా ఆ చావు ఇంటికి వెళ్ళాలంటే వెనకడు చేస్తారు. నువ్వు ఇక్కడ నేర్చుకోవలసిన
ప్రాముఖ్యమైన విషయం, మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయము, ఆయన ఆ సావు ఇంటికి వెళ్ళాడు. ఆ సావు ఇంటికి ఎలా ఉంది? ఆ ఇంటికి వచ్చినప్పుడు పిల్లన గురువును వాయించువారు, గొల్లు చేయుచుండు జన సమూహం. ఈ రోజులో ఏడ్చే వారు, సమాధి చేసేవారు, సమాధి కార్యక్రమాలు, అంత్యక్రియలు, మహాప్రస్థానం, ఇవన్నీ కూడా మనం పేర్లు పెట్టి వింటూ ఉన్నాము. ఇవన్నీ డబ్బులు ఇస్తే చేసే ఒక సమూహాలు కూడా ఏర్పడ్డాయి. ఏడ్చేవాళ్ళు, దానిని అంత్యక్రియలు జరిగించేవారు, ఇంత ప్యాకేజ్ ఏర్పాటు చేసి అవన్నీ కూడా చేసి వారే ముగించేస్తారు. అలాంటి ఒక పరిస్థితి ఈ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు కూడా అలాంటి ఒక స్థితి ఉంటుంది చాలా ఇళ్ళలో, లేదా మనం చావు జరిగినటువంటి ఇళ్ళలో మనం చూస్తే భజన కార్యక్రమాలు చూస్తుంటాం. అలాంటిదే ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. పిల్లన గ్రోవులు వాయించు వారిని, గొల్లు చేయు వారిని చూచి ఏమంటున్నాడైనా, స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పు. ఈ చిన్నది నిద్రిస్తుంది, చనిపోలేదు. స్థలం ఇయ్యండి. యేసు క్రీస్తు ప్రభువు వారు మన జీవితాల్లో కూడా ఆయన కోరుతుంది, స్థలం ఇయ్యండి. ఆయన రావడానికి స్థలం ఇవ్వాలి. హల్లెలూయా. ఆయన రావడానికి ఆయన ఆశిస్తున్నాడు, స్థలం ఇవ్వండి. మీరు చచ్చిన వారై ఉండగా, ఆ మాట ఒకసారి చూద్దాం. మీరు చచ్చిన వారై ఉండగా అంటే మునుపు మనము లోకస్తులమై ఉన్నప్పుడు, క్రీస్తు ఎరగని వారుగా మనం ఉన్నప్పుడు, మన పాత రోత జీవితంలో మనం ఉండగా, ఆ స్థితిని ఏమంటున్నాడు ఆయన? మీరు చచ్చిన వారై ఉండగా. క్రీస్తు మన కొరకు చచ్చిన వారు, ఆ మాటను మాత్రమే నేను అడుగుతున్నాను. చచ్చిన వారితో సమానం. ప్రకటన గ్రంథంలో కూడా 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం, సార్దిస్ లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయును, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే, నువ్వు చచ్చిన వాడివే, నువ్వు చనిపోయినటువంటి వాడితో సమానం. చచ్చిన వారు మీరు పేరుకు మాత్రము మీరు బ్రతుకుతున్నారు, కానీ మీరు మృతులే. నీ క్రియలను నేను ఎరుగుదును. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచును. మిగిలిన వారిని బలపరచు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు అని హెచ్చరిస్తాము. క్రియలు సంపూర్ణంగా లేవు. జాగరూకుడవై జాగ్రత్త కలిగి ఉండండి. జాగ్రత్త. మిగిలినవి కూడా సావనై ఉన్న మిగిలిన వాటిని బ్రతికించడానికి ప్రయత్నించు. ఎలాగూ మనము చచ్చిన వారుగా
ఉన్నామో ఇక్కడ ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించారు. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, ఏమంటున్నాడైనా లిటరల్గా ఆత్మీయంగా మాట్లాడుతున్నాడు. మీరు ఫిజికల్గా మీరు చనిపోలేదు, కానీ మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, మీరు చచ్చిన వారై ఉన్నారు. సావింటిలోనికి ఆయన వస్తున్నాడు, చచ్చిన వారి ఇంటిలోనికి వస్తున్నాడు. ఆయన అంటున్నాడు, స్థలం ఇయ్యండి. హల్లెలూయా. చచ్చిన వారై ఉండగా, చచ్చిన వారై ఉండగా, పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా, ఎలాగో క్రీస్తుతో కూడా ఆయన మనల్ని బ్రతికించడానికి, ఆయన అడుగుతున్నాడు, స్థలం ఇవ్వండి, మీరు తప్పుకోండి, అడ్డుగా ఉన్నవి తప్పుకోవాలి, స్థలం ఇవ్వాలి, తీసివేయాలి. మనలో ఉన్న పాపాలు నీవు బ్రతికింపబడడానికి అడ్డుగా ఉన్నాయి. నీ హృదయములో ఏ ఒక్కటైనా కూడా ఈ 13 రకాలైనటువంటి పాపాలు, చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఇవి లెక్క పెట్టుకోండి. తర్వాత 13 రకాల ఇవి మీ మనుషుల హృదయంలో నుంచి బయటకు వస్తున్నాయి. ఎలాంట మనుషుల హృదయంలో నుంచి. ఇవి మనుషుని యొక్క హృదయము బహు ఘోరమైన వ్యాధి గలది. మనుషుని యొక్క హృదయము బహు ఘోరమైన వ్యాధి గలది, రోగం కలిగింది. వీటిలో ఏ ఒక్కటైనా మీలో, నీ హృదయములో ఉంటే నీవు అపవిత్రుడవే. హల్లెలూయా. అపవిత్రుడవే. మనుషుని అపవిత్రపరుస్తాయి. ఈ చెడ్డవన్నీ మనుషుల లోపలలో నుంచి బయటికి వచ్చి మనుషుని అపవిత్రపరుస్తాయి. నువ్వు అపవిత్రుడవే, నువ్వు పాపివే, పాపములో అపరాధములలో ఉండి మీరు చచ్చిన వారై ఉన్నారు. మీరు చచ్చిన వారై. మేము ఎప్పుడో యేసు క్రీస్తులో మనము బ్రతికింపబడ్డాము. అయినను వీటిలో ఏ ఒక్కటి నీలో అగ్గపడ్డా, కనబడ్డా, ఏ ఒక్కటి నీలో కనబడ్డా, ఏ ఒక్కటి నీలో కనపడ్డా నీవు అపవిత్రుడవే. అందుకే అందును బట్టి ఆయన అంటున్నాడు, స్థలమీయుడి, ఒళ్ళు చేయు వారిని, పిల్లల గ్రోవులు వాయించు వారిని చూచి ఏమంటాడు, స్థలమీయండి. అయ్యో నా బిడ్డ చనిపోయింది అని ఏడుస్తున్న వారు, కన్నీరు తెచ్చుకున్నవారు,
ఆ ఇల్లు చూస్తే చాలా వేదనకరంగా ఉంది. అయితే ఆయన వచ్చినందుకు బ్రతికించడానికి. హల్లెలూయా. ఆయన వచ్చినందుకు బ్రతికించడానికి. ఆయన వచ్చి రాగానే ఆ గొర్రె చేస్తున్న వారిని, పిల్లల గురువులు వాయించు వారిని చూసి స్థలం ఇయ్యండి, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. దేవుడు అంటున్నాడు. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 26 వచనం. సామెతల గ్రంథం 23:26. నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. చలం ఏమంటున్నాడు ఆయన? నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, స్థలమిమ్ము, స్థలం ఇయ్యండి. ఆయన రావడానికి స్థలం ఇస్తే గనక నీ హృదయం మార్చేస్తాడు. హల్లెలూయా. నీ బ్రతుకు మార్చేస్తాడు, నిన్ను బ్రతికిస్తాడు. మనం క్రీస్తును బట్టి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దామా. మన అపరాధముల చేతను, మన పాపముల చేతను, మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు బ్రతుకుతావు. నీ హృదయాన్ని, నా కుమారుడు అని హృదయం నాకు, నీ హృదయం నాకు ఇస్తే నేను బ్రతికిస్తాను. నువ్వు బ్రతుకుతావు. జాగరూకుడవై చావనైన మిగిలిన వాటిని బ్రతికింపును. నువ్వు పేరుకు మాత్రము జీవిస్తున్నావు, కానీ నువ్వు మృతుడవే. నీ క్రియలు నేను ఎరుగుదును. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు. నువ్వు అనుకుంటున్నావు నేను ఆరాధన చేస్తున్నాను, దేవుని సన్నిధికి వెళ్తున్నాను, దేవునికి వేలకు లక్షలు దశమ భాగం కావచ్చు, భాగము కావచ్చు, దేవుని సేవకురు కావచ్చు, నువ్వు ఎంతగా ఇస్తున్నా ఏవి అక్కడికి రావు. నీ హృదయము ఆయన కోరుతున్నాడు. ఆయన నీవేవి ఆయనకి అక్కర్లేదు, నీ హృదయం ఆయన కోరుతున్నాడు. నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. హల్లెలూయా. నీ హృదయము నాకిమ్ము. నీ హృదయం నాకు ఇస్తే, నీ హృదయము ఘోరమైన వ్యాధి గలది, నేను దానిని బాగు చేస్తాను. స్థలం ఇయ్యండి. అడ్డుగా ఉన్నవి ఈ 13 రకాలైనటువంటి పాపాలలో ఏ ఒక్కటి నీకు అడ్డుగా ఉన్నా, ఏ ఒక్కటి నీ హృదయంలో అది ఉన్నా, నువ్వు అపవిత్రుడివే అంటుంది బైబిల్. నీ క్రియలు సరి అయినవిగా, సంపూర్ణమైనవిగా నా ఎదుట కనబడలేదు కనుక జాగరూకుడవై, జాగ్రత్త కలిగిన వాడవై మేలుకొని చావనయున్న మిగిలిన వాటిని బ్రతికించు. చావనయున్న మిగిలిన వాటిని బ్రతికించును. ఆయన స్థలమీయుడి. ఏమంటున్నాడు? స్థలమీయుడి. ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. ఆ హృదయంలో లేదా ఆ ఇంటిలో ఆయన ప్రవేశించి నివాసము చేయాలంటే ఆ ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి. ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. నీ ఇంటిలో అనగా నీ హృదయంలో ఆయన అడుగుపెట్టి నివాసము చేయాలంటే ఆయన నీ హృదయం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఆయన అంటున్నాడు స్థలం ఇయ్యండి. నీ హృదయంలో స్థలం ఇస్తావా? ఆయన అడుగు పెడితే నీవు బ్రతుకుతావు. చచ్చిన వారై ఉన్న నీవు, చచ్చిన వాడవై ఉన్న నీవు క్రీస్తుతో కూడా బ్రతికించాలని ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా. నిన్ను మరల బ్రతికించాలని.
ఆ సావు ఇంటికి ఎందుకు వెళ్ళాడు తెలుసా? చచ్చిన వారితో ఏ ఇల్లు కంపు కొట్టకూడదు, చచ్చిన వారుగా ఉండకూడదు. చచ్చిన వారిని ఆయన బ్రతికించడానికి ఆ ఇంటికి వచ్చాడు. నీవు పరిశుద్ధునిగా మారితే, నువ్వు పరిశుద్ధునిగా మారితే నువ్వు సంపూర్ణునిగా మార్చబడతావు. రాకడ కొరకు ఒక సిద్ధపాటు నువ్వు అనుకుంటుండొచ్చు. ఇక్కడ కూడా ఒక దైవజనుని, ఒక వ్యక్తిని మనము చూడగలుగుతాం. రాజుల గ్రంథము 5వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. సిరియా రాజు సైన్యములకు అధిపతి అయిన నయమాను అనునొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమును జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్టి రోగి. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశము మీదికి పోయి ఉండేది. వారచ్చట నుండి ఒక చిన్న దానిని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాటను మనం చూసాం. 5వ అధ్యాయము 1వ వచనం మళ్ళీ చదవండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడుండెను. సిరియా రాజుకు సైన్యాధిపతి అయినటువంటి నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశానికి జయము కలగజేసి ఉండెను కనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి. అతడు ఎవరంట? కుష్ఠరోగి, మహాపరాక్రమశాలి. సిరియా రాజుకు ఎన్నో యుద్ధాలు చేసి ఎన్నో జయాలు కలగజేసి జయమును అనుగ్రహించిన వాడు, జయమును కలుగజేసిన వాడు. ఆ సిరియా రాజు పక్షంగా ఈ సైన్యాధిపతి నయమాను గనుడై దయ పొందిన వాడుగా ఉన్నాడు. గనుడై దయ పొందిన వాడై ఆ రాజుకు చాలా ప్రియుడుగా ఉన్నాడు, చాలా దగ్గరగా ఉన్నాడు. కానీ అనేక యుద్ధాలు జయించిన వాడే, పరాక్రమశాలి అయిన వాడే. కానీ అతడేంటి? కుష్ఠరోగి. అతనికి ఏముంది? కుష్ఠం ఉంది. చాలా డబ్బు ఉంది, చాలా గొప్ప పేరుంది, చాలా సమాజంలో గొప్ప పదవి ఉంది, ధనవంతుడు, అన్ని రకాలుగా నీకు పేరుంది. కానీ కుష్ఠం ఉంది. ఏముంది అంటే ఈ 13 రకాలైనటువంటి పాపాలలో ఏ ఒక్కటి ఉన్నా వాడు మనిషిని అపవిత్రపరచును. కుష్ఠరోగి అయిన వాడు అపవిత్రుడు. పరిశుద్ధ లేఖన భాగంలో మనం పాత నిబంధన గ్రంథంలో స్పష్టంగా మనం చూస్తాం. కుష్ఠము అపవిత్రత సూచన. ఆ కుష్ఠము కలిగిన వాడు ఎవరైనా పాలము వెలుపట ఉండాలి. ఊరిలోకి ప్రవేశిస్తూ ఉండగా ఒకవేళ ఎవరైనా వ్యక్తులు తారసపడితే ఈ కుష్ఠరోగి ఎలా కేకలేయాలి? నేను అపవిత్రుడను, నేను అపవిత్రమైన పెదవులు అపవిత్రుడను, ఐమ్ అన్హోలీ, నేను అపవిత్రుడను అని కేకలేయాలి. ఇది నియమం. ఏంటంటే కుష్ఠము
కుష్ఠరోగం అంటే అపవిత్రత. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను. వాడు తల విరేయబోసుకొనవలెను. వాడు తన పై పెదవి కప్పుకొని అపవిత్రుడను అని బిగ్గరగా తన పై పెదవి కప్పుకొని. కుష్ఠరోగి ఎలాంటి ఒక స్థితి ఉండిందంటే, వాని పై పెదవి కప్పుకొని నేను అపవిత్రుడు అని కేకలు వేయాలి. ఇక్కడ అపవిత్రుడుగా కుష్ఠరోగి అని అంటే అపవిత్రుడు. మనుషుని హృదయంలో నుంచి బయటికి వెళ్ళినవి మనుషుని అపవిత్రపరుస్తాయి. మార్కు సువార్త 7వ అధ్యాయం 20కి వచ్చిన చదివినటువంటి 13 రకాలైనటువంటి పాప సంబంధమైన కార్యాలు, పాపాలు, అవి మనుషుల హృదయంలోంచి బయటికి వెళ్ళొచ్చు మనుషుని అపవిత్రపరుస్తాయి. అప్పుడు ఏ ఒక్కటి మనిషిలో కనబడితే ఒకసారి చదవమ్మా. అవి తర్వాత దురాలోచన ఉన్నవాడు ఏం చేయాలి? ఒకవేళ ఇప్పుడు దురాలోచన ఉంటే పై పెదవి కప్పుకొని నేను అపవిత్రుడని కేకలేయాలి. జారత్వము అపవిత్రత, నరహత్య అపవిత్రత, వ్యభిచారం అపవిత్రత, లోభము అపవిత్రత, చెడుతనములు అపవిత్రత, కృత్రిమములు అపవిత్రత. కృత్రిమం అంటే లేనిపోయి కల్పించడం, లేనిపోయి పుట్టించడం. కృత్రిమములు, కామ వికారములు అపవిత్రత, మత్సరములు అపవిత్రత, దేవదూషణయు అపవిత్రత, అహం నేను నాకంటే ఎవరు గొప్పలేడు, నాకంటే అందరూ ఎవరు లేడు, నేను చాలా తెలివైన వాడిని, నాకంటే ఎవరు గొప్ప కాదు అందుకే అహం కదా. అహంభావము అపవిత్రత, అవివేకం, నేను బాగా తెలియదని చెప్పుకుంటా ఉంటాను. నేను ఇంత చేసిన వాడికి తెలియలేదు అసలు. ఏమంటున్నాడు? అవివేకం, అపవిత్రత. ఇవి ఏ ఒక్కటి ఉన్నా నీలో నువ్వు అపవిత్రురాలు. ఏ ఒక్కటి ఈ వ్యక్తిలో ఉంటే గనక, ఏ ఒక్కటైనా వీటిలో 13 రకాల వాటిలో పాపాలలో ఏ ఒక్కటి గనక ఉన్నా నువ్వు అపవిత్రుడువే. ఆమె అన్హోలీ, నేను అపవిత్రుడని కుష్ఠరోగి కనుక కదా కేకలు వేసినట్టు కేకలు వేయాలి. అలా అవుతుందా? చేయగల అంటే నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే, కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ పనులు నాకు తెలుసు, నువ్వేంటో నాకు తెలుసు, నువ్వేం చేస్తున్నావో, నువ్వేం చూస్తున్నావో, నువ్వేం ఎలా నడుచుకుంటున్నావో, నీ నడవడిక ఏంటో, నీ తలపులేంటో, నీ హృదయం ఏంటో నేను ఎరుగుదును. నీ హృదయం గనక నాకిస్తే, వేసే అంటున్నాడు, నీ హృదయం నాకిస్తే నిన్ను నా వలే మార్చేస్తాను. హల్లెలూయా. నా వలే నిన్ను మార్చాడు. నీ హృదయం నాకు ఇస్తే ఆయన నీ డబ్బు అడగట్లా, నీ ఆస్తులు అడగట్లా, నీకున్నది ఏది ఆయనకు అక్కర్లేదు. నా వలే నిన్ను మారుస్తానంటాడు. నా పరిశుద్ధత నీకు ఇస్తానంటాడు. నీవు పరిశుద్ధుడవు, నువ్వు పరిశుద్ధురాలు అని పేరు పెట్టబడుతున్నావు. హల్లెలూయా. హృదయం ఇస్తే కనుక ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో నయమాను అని ఒక సైన్యాధిపతి మనం చూస్తూ ఉన్నాము. అతడు మహా పరాక్రమశాలి అయి ఉండను, కానీ అతడికి కుష్ఠం ఉంది.
సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాని చెరగొని తీగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచున్నది. పనికత్తగా నయమాను భార్యకి పనికత్తగా ఉన్న ఒక చిన్నది మాట్లాడుతుంది. ఏమనంటే, ఇదిగో నా ఏలిన వాడు, మన యజమానుడు కుష్ఠరోగంతో బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నానమ్మా. మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఈ కుష్ఠరోగము ఆయన బాగు చేస్తాడు, అతని వల్ల అవుతుంది, బాగు చేస్తాడు ఆయన. నా మాట విని ఒకసారి ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళమని యజమానులతో చెప్పమ్మా అని ఆ పని చేసే పనికత్తే ఆ చిన్నది నయమాను భార్యతో చెప్పినప్పుడు నయమానుకు ఈ మాట తన భార్య తెలియజెప్పింది. ఇదిగో నీకు కుష్ఠరోగం ఉంది కదా, ఈ కుష్ఠరోగము పోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసావు, ఎన్నో దేశాలు ఉన్నటువంటి వైద్యుల దగ్గరికి వెళ్ళావు, ఎన్నో మందులు వాడావు, ఎన్నో ప్రయత్నాలు చేసావు, పోలేదు కదా. అయితే మన ఇంటిలో పనిచేసే ఆ చిన్నది ఉంది కదా, ఆమె చెబుతుంది, వాళ్ళ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడట, ఈ కుష్ఠరోగము బాగు చేస్తాడట, నువ్వు వెళ్ళి ఒకసారి కలిసి రావచ్చు కదా. ఈ మాట విన్న వెంటనే నయమాను వెళ్ళి సిరియా రాజుకి ఈ విషయం తెలియజేశాడు. ఇదిగో నా ఇంటిలో ఇశ్రాయేలు దేశం నుంచి చెరబట్టుకొని వచ్చిన ఒక చిన్నదాన్ని నా ఇంట్లో పనికి పెట్టుకున్నాను కదా. ఆ చిన్నది చెబుతా ఉంది, వాళ్ళ దేశంలో అంట ఒక ప్రవక్త ఉన్నాడట, నాకు కలిగిన ఈ కుష్ఠము బాగు చేయగలడట అని తెలియజెప్పినప్పుడు రాజు మాట్లాడుతున్నాడు. ఇదిగో నయమాను రాజు వద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలు అతనికి తెలియజేయగా, సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చను గనుక అతడు 20 మనుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తులను బట్టలను తీసుకుని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించు. ఏ దాందే ఉంది, నువ్వు బాగోవడం కావాలయ్యా నాకు అని ఆ రాజు వెంటనే గొప్ప గొప్ప బహుమానాలన్నీ ఇచ్చి ఒక లెటర్ రాసి, ఇదిగో నీ దగ్గర ఒక ప్రవక్త ఎవరో ఉన్నారంట కదా, బాగు చేయించిన సేనాధిపతికి కుష్ఠరోగం ఉంది, అని బాగు చేయించు, ఇదిగో దానికి బదులుగా ఈ బహుమానాలు తీసుకో అని ఒక లెటర్ రాసి, ఒక పత్రిక రాసి పనివానితో లేఖకునితో ఇచ్చి పంపించారు. వారు ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను అని ఆ మాట అందులో రాయబడింది. ఏమనంటున్నాడు, ఇదిగో నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రిక నీ దగ్గరికి పంపిస్తా. ఈ మాట, ఈ పత్రిక తీసి ఆ రాజు, ఇశ్రాయేలు రాజు చదవగానే మొత్తం ఎక్కడ గుడ్డలు పగిలిపోయింది, జారిపోయింది, వస్త్రం చింపుకుంటాడు. ఎందుకు చదువుదా మాట, ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని, చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా, ఒకనికి కలిగిన కుష్ఠ రోగమును మార్పుమని నా యుద్ధకు ఇతడు పంపుట ఏమి, నాతో కలహమునకు కారణం ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుడని వస్త్రాలు చెప్పుకున్నాడు రాజు. భయపడిపోయి, ఈ లీటరేంద్ర నాయన
నేను కుష్ఠరోగమును బాగు చేయడానికి నేను దేవుడునా? నేను బాగు చేయడానికి నేను డాక్టర్నా? నేను దేవుడునా? ఒకరిని బతికించడానికి, ఒకరిని కుష్ఠరోగమును బాగు చేయడానికి నేను దేవుడనా అని చెప్పేసి పై వస్త్రాలు తిప్పుకొని, ఇతడు చూసావా ఆ సిరియా రాజు మొన్ననే వచ్చి మనలో చాలా మంది చెరబట్టుకొని పోయాడు, మళ్ళీ నాతో కలహం రేపడానికి ఇది ఎలాంటి పన్నాగాలు పండుతున్నాడు చూడండి, నేను దేవుడున్నాను అని చెప్పేసి ఆ మాటలు మాట్లాడుతుండగా, ఈ మాటలు ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకునే సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు, ఎలీషాకు తెలిసిందంట. ఎప్పుడైతే రాజు వస్త్రము చింపుకున్నాడనే విషయం దైవజనుడు, ఈ రోజులు అందరూ దైవజనులు అందరూ పిలువబడలేదు బైబిల్లో, కొందరే. ఈ మాట ఏ మాట? ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకున్న సంగతి దైవజనుడైనటువంటి ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్మని రాజునకు వర్తమానము పంపెను. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియనట్లు, అతని రోగం బాగు చేసేవాడు ఇక్కడ ఉన్నాడని అతనికి తెలియనట్లు ఆ సిరియా రాజుకు వర్తమానం పంపించు, నయమానుకు వర్తమానం పంపించు. నువ్వెందుకు వస్త్రాలు చింపుకున్నావు అని దైవజనుడు, సేవకుడు, దేవుని సేవకుడు రాజుతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కరేజియస్ మినిస్ట్రీ చేయాలి. నీవు వస్త్రములు ఎందుకు చింపుకున్నావు? రాజుతో, ఆ దేశాధిపతితో, దేశమును పాలిస్తున్న వారితో, రాష్ట్రమును పాలిస్తున్న వారితో మేము మాట్లాడగలిగిన అధికారం కలిగిన వాడుగా, దైవజనులుగా నీవు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులు, దేవుని సేవకులు, అధికారం కలిగిన వారుగా మాట్లాడారు. దేవునితో సత్సంబంధం కలిగిన వారుగా రాజుతో మాట్లాడుతున్నాడు. ఎలీషా ఇశ్రాయేల్లో ఒక ప్రవక్త ఉన్నాడని వాడు తెలుసుకున్నట్టుగా వారి వర్తమానం పంపించు, రమ్మని చెప్పు నా దగ్గరికి. ఎప్పుడైతే ఈ మాటలు నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, రెండు చేతులు చప్పట్లు దేవుని నయపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ? రాజింటికి పోలా. ఎక్కడికి పోవాలి? రాజు దగ్గరికి పోవాలా, రాజింటికి పోలా. దైవజనుని ఇంటి ముంగడికి వస్తున్నాడు. హల్లెలూయా. ఎవరైనా సరే, హల్లెలూయా, ఎవరైనా సరే నీవు బాగుపడగోరుచున్నావా, నీ స్థితి మారాలని నువ్వు కోరుతున్నావా, రాజులతో కాదు, అధికారులతో కాదు, ఎవరితోనూ కాదు, దైవజనులతో దేవుడు అతి కృపను అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజు వర్తమానం పంపిస్తే ఇశ్రాయేలు రాజు భయపడిపోయాడు. కానీ దైవజనుడు మాట చెప్తున్నాడు. అతడు ఇక్కడ ప్రవక్త ఉన్నాడని, దైవజనుడు ఉన్నాడని తెలుసుకున్నట్లు వర్తమానం పంపు అని చెప్పగానే ఆ వ్యక్తి బయలుదేరి, ఎట్లా బయలుదేరి వచ్చినట్ట? రథములతోనూ గుర్రములతోనూ. మళ్ళీ చదువు మాట.
ఆ. ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా నిలిచి ఎవరైనా సరే దైవజనుగా నీ ఇంటి ముందర నిలబోతున్నారు. హల్లెలూయా. ఎవరైనా సరే విడుదల పొందడానికి దేవుడు నీ ఇంటి ముందరికి నడిపించబోతున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరైనా సరే దైవజనుడు ఇక్కడ ఉన్నాడని వారికి వర్తమానం పంపండి. హల్లెలూయా. విడుదల పొందాలని నువ్వు కోరుతున్నావా? నీకున్న కుష్ఠము తొలగిపోవడానికి, నీ హృదయములో ఉన్న కుష్ఠము, నీ హృదయము యేసేకిస్తే ఆయన అంటున్నాడు, నా వలె నేను మార్చేస్తానంటున్నాడు. హల్లెలూయా. నేను పరిశుద్ధుడను గనక నిన్ను కూడా నేను పరిశుద్ధంగా మార్చేస్తానంటున్నాడు. నీ హృదయము నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నా హృదయము యేసయ్యని నీకు ఇచ్చేస్తాను, నా హృదయము యేసయ్యనికి ఇచ్చేస్తాను అని నువ్వు గనక సిద్ధపడి నీ హృదయములో అనుకొని బయలుదేరి ఎలీషా దైవజనుడైన ఎలీషా ఇంటి ముందరికి నయమాను వచ్చినట్టుగా నీ వచ్చి నిలబడితే గనక నువ్వు అద్భుతం చూస్తావు. హల్లెలూయా. దైవజనుని ఇంటి ముందుకు, నీ ఇంటి ముందుకు అనేకులు రాబోతున్నారు విడుదల పొందడానికి. అయ్యా, నేను విడుదల పొందగోరుతున్నాను. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఎలీషా ఈ విషయాన్ని చూచి ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాడు. హల్లెలూయా. ఎలీషా బయటకు రాలే ఇంట్లోకి వెళ్ళి. ఎవరు వచ్చారు అక్కడికి? మహాపరాక్రమశాలి అయిన సిరియా దేశపు సైన్యాధిపతి వచ్చి ఇంటి ముందు నిలబడ్డాడు. లోపలికి రాలా. అతను ఎవరో, నీ ఇక్కడ దాకా వచ్చానయ్యా, నువ్వు రావా బయటికి? నేను ఇక్కడ దాకా వచ్చాను, నువ్వు బయటికి రావా? దైవజనుడు ఏం చేస్తాడు? ఇదిగో పాలన ఎవరు వచ్చారయ్యా అనంటే, ఆ పోయి యోర్దాను నదిలో 7 సార్లు మునుగొనుపో అని ఎవరు చెప్పాడు? తన పనివానితో చెప్పాడు. ఎలీషా తన పనివానితో చెప్పి పంపించగానే ఆ పనివాడు బయటకు వచ్చి చెప్పాడు. చెప్పగానే నయమానికి కోపం వచ్చింది. ఎలాగా? నయమానుకు కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా అనుకుంటున్నాడు. ఏమొచ్చిందట? ఎక్కడ లేని కోపం వచ్చింది, రౌద్రము. అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకున్నానయ్యా. ఏమనుకున్నాట? చాలా మంది దైవజనుడు నా మీద చేతులు పెడితే, దైవజనుడు వచ్చి నా మీద చేయి డాక్టర్ అనుకున్నాను, నా దగ్గర రాలేదు అని నువ్వు అనుకుని నువ్వు కోపంతో బయటకు వెళ్ళిపోతారా? నయమాన్ కూడా అట్లాగే అనుకున్నాడు. ఆయన పనంతో చెప్పి పంపిస్తున్నాడు నన్ను ముందు. మరి బయటికి వచ్చి చెప్పొచ్చు కదా, బయటికి ఆ మాట కూడా చెప్పలేదు. బయటికి వచ్చి పనంతో చెప్తున్నాడు, నేను ఈడి దగ్గర ఇక్కడ రావడమే ఎక్కువ, బయటికి రావచ్చు కదా. కోపం తెచ్చుకుని ఆ మాట విని నేనేమనుకున్నానయ్యా? ఏమనుకున్నాడట? అతడు నా యొద్దకు వచ్చి నిలిచి, ఎవరు? దైవ సేవకుడు బయటకు వచ్చి నా దగ్గర నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగానున్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకున్నానయ్యా. అలా అనుకుని ఏదో ఎక్స్పెక్టేషన్తో నేను వచ్చాను. మా దేశంలో
ఈ పనికి వల్ల ఈ నదుల కంటే గొప్ప నదులు లేవా? యోర్దాను నది ఒకటే, ఈ దీనికంటే చాలా గొప్ప నదులు ఉన్నాయి అక్కడ. దమస్కు నదులైన అబానాయును, పర్పురును, ఇశ్రాయేలు దేశముల నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. రౌద్రుడై కోపం తెచ్చుకో. పెంతెకొస్తు సంఘానికి నేను వెళ్ళాలా? అక్కడే దేవుడు కార్యం చేస్తాడా? నేను అక్కడికి వెళ్ళి కూడా నేను రాకడ కొరకు సిద్ధపాటు నేను పొందుకోగలేనా? అక్కడికి వెళ్ళి కూడా నేను బాగుపడలేనా? రౌద్రుడే వెళ్ళిపోయాడు నయమాన్. ఎక్కడికి వెళ్తున్నాడు? తిరిగి వెళ్ళిపోయాడు. నువ్వు బాగుపడాలంటే ఎలీషా, దైవజనుడైన ఎలీషా చెప్పినట్టుగా నుంచి హల్లెలూయా. దైవజనుడైన ఎలీషా, దైవజనుడు అని అందరినీ కాదు, కొందరిని దేవుడు బైబిల్లో రాయించి పెట్టాడు. దైవజనుడైన ఎలీషా. నేను అక్కడికి వెళ్ళి, మా దగ్గరికి వెళ్ళి, మా దేశంలో లేదా, మా ఊర్లో లేదా, మా ఇంటి దగ్గర లేదా, మా ఏరియాలో లేదా, అక్కడ వెళ్ళి నేను బాగుపడతాను, అక్కడ వెళ్ళి నేను సిద్ధపడతాను, అక్కడ వెళ్ళి అక్కడ కాకనే ఇక్కడికి వచ్చాను. లేదు, దేవుడు అక్కడికి నడిపిస్తున్నాడు. ఇక్కడికి విడుదల కలుగు చోటికి. హల్లెలూయా. స్థలం ఇయ్యండి. నీ హృదయంలో నీ అహము నిన్ను అడ్డుగా చేస్తుంది. నువ్వు విడుదల పొందకుండా అహంభావము నీ హృదయంలో నుంచి నిన్ను ఆ పాపము అడ్డుకుంటుంది. వీడికి ఎలా ఉంది? అహమే కదా. నయమానికి అహం అడ్డొచ్చింది. నేను ఇక్కడికి రావడమే ఎక్కువ. అతడు బయటికి వచ్చి నా ఎదుట నిలిచి చెయ్యి ఇట్లా ఆడించి నన్ను బాగు చేస్తాడు అనుకున్నాను. దేవుడు నామం పలుకుతూ ఇట్లా బాగు చేస్తాడు అనుకున్నాను. నేను ఎక్స్పెక్టేషన్ వేరే. ఏంటి, తన పనుని చెప్పి పోయి యోర్దానులో మునుగమంటాడా నన్ను? యోర్దానులో మునిగితే 7 మాటలు మునిగితే చిన్న పిల్లవాని ఒళ్ళు వలె నీ ఒళ్ళు, చదువుతున్న మాట, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగదు అని. నీ ఒళ్ళు ఎలా ఉంది? ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవ సేవకుని మాట వినాలి కదా. ఏమంటారు? ఒళ్ళు ఎలా ఉంది అంటే తిక్క పనులు చేస్తే, చెప్పిన మాట వినకపోతే ఒళ్ళు ఎలా ఉంది అంటారు కదా. ఎందుకు? ఒళ్ళు బాగా ఫస్ట్, ఒళ్ళు బాగా చెప్పిన మాట వినకపోతే, చెప్పిన మాట వింటే బాగా అవుతారు కదా. చెప్పిన మాట, దైవజనుడు చెప్పిన మాట వినాలి. దమస్కు నదులైన అబానాయును, పర్పురును, ఇశ్రాయేలు దేశములోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కాదా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించినడల నీవు చేయకుందువా? నువ్వు గొప్ప కార్యం నువ్వు వెళ్ళి బాగుపడాలంటే నువ్వు 1000 మందికి అన్నదానం చేయిపో, ఆ 1000 మందికి అది చేయిపో, ఇది చేయిపో, వస్త్రదానం చేయి, ఇవన్నీ చెప్పడం చేస్తావు కదా. ఏదైనా గొప్ప కార్యం చేయమని ఆ ప్రవక్త గనక చెప్తే గనక నువ్వు చేయకుందువా? ఎవరంటున్నాడు? నయమాను పనివాళ్ళలో ఒక పనివాడు, ఒక దాసుడు వచ్చి, అయ్యా నాయన, ఇక్కడ దాకొచ్చినావు,
ఆయన ఏదైనా గొప్ప పని చేస్తే నువ్వు చేసేటోడివి కాదా? చేసేటోడివి కదా. ఆయన చేయమన్నది ఏంటయ్యా? నీవు స్నానము చేసి శుద్ధుడు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పగానే ఆలోచన వచ్చినట్టు. ఖర్చులేని పని ఏంటి? ఖర్చులేని పని చెప్పింది. ఏదో ఖర్చు పెట్టిస్తున్నాడు. ఖర్చులేని పని ఏంటి? బాప్టిజం పొందమన్నాడు. హల్లెలూయా. ఖర్చు లేని పని. నువ్వు కడగబడు. బాగుపడాలంటే కడగబడాలి. హల్లెలూయా. బాగుపడాలంటే, నువ్వు బ్రతకాలంటే, బ్రతికింపబడాలంటే కడగబడాలి. వెళ్ళి 7 మార్లు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను. హల్లెలూయా. దైవజనుడు చెప్పినట్టుగా, దైవజనుడు ముందు చెప్తే ఏం లేదు. ఎట్లా పోయాడు? అహం, ఈగో అడ్డొచ్చింది. నా దేశంలో లేవా? మా దగ్గర లేరా? బాగా చేస్తాడు. మా దగ్గర లేరా? చెప్పారు ఈ చెప్పుడు. అయ్యా నీకేమన్నా కాసేపు అని చెప్పాడు. మునుగుమన్నాడు కదా. ఆ చెప్పిన కాడు మునుగుతే అయిపోయింది కదా. సరే అని పోయి ఎవరిలో 7 మార్లు మునగగా పసిపిల్ల దేహము వలె, పసిపిల్లవాని దేహము వలె శుద్ధుడాయం. హల్లెలూయా. వలే దైవజనుడి మాట వింటే నీ స్థితి మారిపోతుంది, నీ బ్రతుకు మారిపోతుంది. ఆయన అంటున్నాడు, స్థలమీయుడి మాట వింటే బ్రతికింపబడుతుంది. హల్లెలూయా. మాట వింటే, తప్పుకుంటే బ్రతికింపబడుతుంది. నువ్వు మాట వింటే బ్రతుకుదు. హల్లెలూయా. మాట వింటే నువ్వు అద్భుతం చూస్తావు. హల్లెలూయా. దైవజనుడు అంటున్నాడు, నీవు వెళ్ళి యొర్దాను నదిలో 7 మార్లను దైవజనుడు చెప్పినట్టుగా చేయగా, దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో దైవజనుడు చెప్పినట్లు చేశాను. అప్పుడు నయమాను కుష్ఠము పోయింది. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, జాగరూకుడవై చావనైన మిగిలిన వాటిని బ్రతికించు. నువ్వు బ్రతకాలంటే నీ హృదయం ఆయనకి ఇమ్ము. హల్లెలూయా. ఆయన అడుగుతున్నాడు, కుమారుడా నీ హృదయం నాకిమ్ము, నీ హృదయం నాకివ్వు, నీ హృదయంలో స్థలం ఇవ్వు. నువ్వు బ్రతికించబడతావు. జీవిస్తున్నావన్న పేరు మాత్రమే కానీ నీవు మృతుడవే. నువ్వు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా నన్ను బ్రతికించాడు. ఆయన అడుగుతున్నాడు, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు. సంపూర్ణమవ్వాలి అంటే నీ హృదయంలో ఆయనకి స్థలము. నీ హృదయంలో దైవజనుడు నిన్ను ఎలాగూ చెప్పి నిన్ను సిద్ధపరుస్తున్నాడో రాకడ కొరకు, ఆ మాటలు నువ్వు శ్రద్ధగా వింటే నీవు రాకడకు సిద్ధపడతావు. స్థలం ఇవ్వండి. రండి, తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. దేవుని ఎదుట నీ హృదయము ఆయనకు అప్పగించుకోవాలి. దైవజనుడు చెప్పినట్లు నువ్వు చెయ్యి. నీ హృదయం ఆయనకు అప్పగించుకో. నీవు పోయి ఇలాగూ చేయి. స్థలం ఇవ్వండి. ఆయన చెప్పినట్లు చేయండి. రండి, తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం.